పరిశుభ్రత పాటించకుండా కాలం చెల్లిన హానికరమైన ఆహార పదార్థాలను అమ్ముతున్న 3 హోటళ్లపై కేసు నమోదు చేశారు రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ అధికారులు. భద్రాచలం జిల్లాలోని పలు హోటళ్లపై దాడులు నిర్వహించిన అధికారులు కేసులు నమోదు చేశారు. గౌతమి స్పైస్ రెస్టారెంట్, రాఘవేంద్ర హోటల్, శ్రీభద్ర హోటల్ నిర్వాహకులపై కేసులు నమోదు చేసి నోటీసులు జారీ చేశారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ప్రిపేర్డ్ ఫుడ్ లో చికెన్, నాన్ వెజ్ ఐటమ్స్ లో గానీ వాటిల్లో ఎట్లాంటి పరిస్థితుల్లో అలో లేదు ఫుడ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం. కాబట్టి ఆ కలర్స్ తోటి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అది చాలా పెద్ద సివియర్ పనిష్మెంట్స్ ఉంటాయి. మీరు మాత్రం కలర్స్ ఎట్టి పరిస్థితుల్లో వాడద్దు. లోపల నేను చూసిన కొన్ని కలర్స్ ఉన్నాయి, అవన్నీ డిస్కార్డ్ చేస్తున్నా. శుభ్రంగా అసలే లేదు లోపల. అందుకే మీ సార్ పెనాల్టీ కూడా వేస్తుంది. మీరు చేసేటటువంటి తప్పులు కూడా మీ యాజమాన్యానికి, మేనేజ్మెంట్కి వస్తారు. ఇబ్బంది పడద్దు. తర్వాత కట్ చేసినవన్నిటి వాటి మీద ఫ్లైస్ ఈగలు వస్తున్నాయి లోపల. ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఇవ్వాలి. మూతలు క్యాప్స్ పెట్టండి, ప్రతి దాని మీద క్యాప్స్ పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.